పేరు మధు. 2016లో ప్యాంక్రియాస్ అనేది స్టార్ట్ అయింది. ఏఐజీ హాస్పిటల్లో చూపెట్టుకుంటా ఉన్నాము. అయితే అక్కడ చూపెట్టుకున్న నుంచి స్టంట్ అని వేస్తున్నారు కానీ సొల్యూషన్ చెప్పలేదు కానీ లాస్ట్ వచ్చేసరికి సర్జరీ చేయాలని చెప్పారు. కాస్ట్ ఎక్కువ. అక్కడ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది, గచ్చిబౌలిలో. అయితే రీసెంట్ గా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మా బావ వాళ్ళ కూతురికి చేపించారు ఆపరేషన్. అది సక్సెస్ గానే జరిగింది. అలా నేను వేరే దగ్గర ఒంగోలులో వర్క్ చేస్తా ఉంటే స్టంట్ కదలటం వల్ల లోపల బ్లడ్ అనేది బ్లీడ్ అవటం, వామిటింగ్ అప్పుడు జరిగింది. అలా కాంప్లికేషన్స్ అన్ని కలవటం జరిగింది. అయితే సర్జరీ అనేది జరిగిన తర్వాత పెయిన్ అనేది కానీ 1 year నుంచి ఏం పెయిన్ లేదు. కందుకూరు నుంచి ఒంగోలు దాకా మనపురం ఆఫీస్ జాయిన్ అయ్యి అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నాను. అయితే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా కడుపులో నొప్పి రావటం, వామిటింగ్ జరగటం, స్టంట్ లోపల ఏఐజీ హాస్పిటల్లో వేసిన స్టంట్ కదలటం, బ్లీడ్ అవ్వటం, అలా జరగడం వల్ల కొంచెం భయం వేసి ఇంకా నెల్లూరు నారాయణ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత వంశీకృష్ణ సార్ చేసిన ఆపరేషన్ తర్వాత నుంచి పెయిన్ అనేది రాలేదు. స్టాఫ్ పరంగా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యం మీద చేస్తున్నారు ఆపరేషన్స్ అనేవి. బయట అయితే కాస్ట్ ఎక్కువ, మనకి ఇక్కడైతే ఆరోగ్యం మీద ఫ్రీగానే చేస్తారు. ప్లస్ ఏంటంటే స్టాఫ్ బిహేవియర్ బాగానే ఉంది. సార్ చూసే విధానం కానీ చెప్పే విధానం కానీ ఏదైనా బాగానే ఉంది. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ, ప్రొఫెసర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్. హలో నమస్కారం అండి, నేను మీ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. సో ఈ రోజు మనం ఒక పేషెంట్ యొక్క జర్నీ, పేషెంట్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ తో సఫర్ అవుతున్న ఒక పేషెంట్ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ గురించి డిస్కస్ చేద్దాం. సో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే జబ్బు, ప్యాంక్రియాటైటిస్ అనే క్రోమోగ్రంథికి అఫెక్ట్ చేసే ఒక దీర్ఘకాలిక జబ్బు అది. సో ఈ జబ్బుతో పేషెంట్ కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పెయిన్, క్రానిక్ పెయిన్ ఉంటుంది. పెయిన్ తో సఫర్ అవుతుంటారు కొన్ని ఇయర్స్ వరకు. తర్వాత రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్స్ జరుగుతుంటాయి. సో దీనికి ఒకటి ఉపశమనం కలిగించే ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ ఒకటే. సో ఇలాంటి ఒక పేషెంట్ విజయవాడ నుంచి మన దగ్గరికి వచ్చారు. చాలా పెయిన్ తో సఫర్ అవుతారు, చాలా ఇయర్స్ హాస్పిటల్ అడ్మిషన్స్, రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్స్ అవుతారు. సో ఆ పేషెంట్ మన దగ్గర రాగానే ఈ ప్యాంక్రియాస్ క్లినిక్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో మన నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మండే టు సాటర్డే 24/7 OP 11 and 13 లో ఉండే ప్యాంక్రియాస్ క్లినిక్ యొక్క అడ్వాంటేజ్ దాని గురించి తెలుసుకొని ఆ పేషెంట్ మన దగ్గర రావడం, ఆ పేషెంట్ మనం సర్జరీ చేయడం, ఆ పేషెంట్ బాగా రికవర్ అయిపోవడం, దాని గురించి టెస్టిమోనియల్ ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. సో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ సర్జరీ ఏంటి, దాని అప్రోచెస్ ఏంటి అనేది వంశీకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ పేషెంట్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్యాంక్రియాస్ క్లినిక్ వాట్ వీఆర్ రన్నింగ్ ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ జిఐ ఆంకాలజీ. ఈ పర్టికులర్ పేషెంట్ జర్నీ మనం చూస్తే చాలా కాలంగా ఈయన ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ తో సఫర్ అవుతున్నాడు. యాక్చువల్ గా మన క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనం కారణాలు చూస్తే ఆల్కహాల్ ఇంటేక్, అంటే తాగడం వల్ల ఈ జబ్బు రావచ్చు. కానీ ఈ పేషెంట్ అయితే అలవాటు కూడా లేదు. అండ్ ఈ జబ్బు వల్ల పేషెంట్ మనకు చాలా రోజుల నుంచి మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది జరిగింది. అట్ లాస్ట్ ఈ ప్యాంక్రియాస్ క్లినిక్ గురించి విని ఇక్కడికి రావడం జరిగింది. నేను డాక్టర్ ద్వారకనాథ్ గారు మల్టిపుల్ టెస్ట్ చేశాము పేషెంట్ పైన చేసి, ఈ పేషెంట్ కు సర్జరీ ఉపయోగపడుతుందని నిర్ధారణ చేసి మనము ఈ పేషెంట్ కు లేటరల్ ప్యాంక్రియాటికో జుజినోస్టమీ అనే కాంప్లికేటెడ్ సర్జరీని మనము పేషెంట్ కు చేశాము. అండ్ సర్జరీ తర్వాత పేషెంట్ 2 to 3 days రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత 5th day ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఫాలోఅప్ లో మనం ఉన్నారు పేషెంట్. చాలా కాలంగా మనం ఈ పేషెంట్ ని ట్రీట్ చేశాము. 6 months అయింది మనకు సర్జరీ జరిగి. ఎటువంటి ఎపిసోడ్ ఆఫ్ పెయిన్ గానీ ఇబ్బంది గానీ లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్యాంక్రియాస్ క్లినిక్. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అంటే బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్. ద్వారకనాథ్ గారు చెప్పారు ఇదివరకు, మనకు వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ నాట్ ఓన్లీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, we have a team of medical gastroenterology in our team and critical care specialists. So this is possible only when we have such a good team. Andariki request entante please use this pancreas clinic. Evaraithe pancreas jabbulto suffer aitunnaro ee pancreas clinic వచ్చి డాక్టర్ గారికి చూయించుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన టెస్టులు చేసుకొని జబ్బు నిర్ధారణ చేసి ఐదర్ సర్జికల్ ఆర్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అనేవి మనం చేస్తున్నాము. చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతాయి. కాబట్టి అందరూ ఉపయోగించుకొని లాభపడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.